మా ఒట్టేసి చెప్తున్నా, నిజంగా ఫస్ట్ టైం తనూజ కళ్యాణ్ బీబీ జోడికి రాకపోవడమే చాలా మంచిదే నాకు అనిపిస్తుంది. ఎందుకో కూడా చెప్తాను. ఆ తర్వాత కళ్యాణ్ పడాలా బీబీ జోడికి వచ్చాడు, తనూజ రాలేదు. తనూజని ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత నాగమణికంట అండ్ పింకీ ఎలిమినేట్ అవడానికి గల కారణం కళ్యాణ్ పడాలనా అందరూ అంటున్నారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి చెప్తున్నా, నువ్వు తనూజ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా లైక్ బాక్స్ అనేది బద్దలు కొట్టు. అందరికీ తెలియాలి తనూజ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారా నాయన అని. నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే తనూజ కళ్యాణ్ బీబీ జోడికి రాకపోవడమే మంచిదని. ఇప్పుడు కళ్యాణ్ పడాలైతే బీబీ జోడికి వచ్చాడు మామ. వచ్చిన తర్వాత కళ్యాణ్ పడాలైతే నాగమణికంట అండ్ పింకీ వాళ్ళ ఇద్దరి కాంబోలో అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ లాస్ట్ అయితే జిగేల్ రాణి అనే సాంగ్ పెట్టారు. మీ ఎవరికి తెలియదు, జిగేల్ రాణి అనే సాంగ్ పెట్టారు. నాకు వచ్చిన అప్డేట్ ఆ సాంగ్ లో లాస్ట్ లో ఓకేనా పింకీని ఎత్తుకోబోయి ఓకేనా పైకి లిఫ్ట్ చేయబోయి కళ్యాణ్ పడైతే స్లిప్ అయి పడిపోయాడు. అది మీరు ప్రోమోలో కూడా చూశారు ఓకేనా. చూడకపోతే నేను చెప్తున్నా వినండి. ఆ పడిపోవడం వల్ల కావాలని కళ్యాణ్ పడాలని నెగిటివ్ చేస్తున్నారు, తనూజాన్ని కూడా చేస్తున్నారు. దాని గురించి కూడా మాట్లాడతాను. కళ్యాణ్ ఏమని నెగిటివ్ చేస్తున్నారంటే డాన్స్ రానప్పుడు డాన్స్ షోకి వెళ్ళటం ఎందుకు, అసలు నువ్వు ఒక కామనర్ వేనా, కామనర్ అయ్యుండి ఇలా డాన్సులు ఎందుకు వేస్తున్నావు అని. కామనర్ అంటే డాన్సులు వేయరా అంటే డాన్స్ షోస్ కి వెళ్ళరా, ఇలా ఎలా మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. కావాలని నాగమణికంట అండ్ పింకీని ఎలిమినేట్ చేయడానికి కళ్యాణ్ పడాలా వెళ్ళాడంట. అలా ఎలా వెళ్తారు స్వామి, అక్కడ కళ్యాణ్ పడాలా వెళ్ళలేదు, కళ్యాణ్ పడాలని వీళ్ళు చూస్ చేసుకున్నారు. నాగమణికంట అండ్ పింకీ కళ్యాణ్ పడాలా మా టీంలోకి వస్తే ఒక విన్నర్ కాబట్టి, బిగ్ బాస్ విన్నర్ కాబట్టి అలాంటి కంటెస్టెంట్ మా టీంలో డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే మాకు ప్లస్ అవుతుందని వాళ్ళు పిలుచుకున్నారు. కానీ కళ్యాణ్ పడాలే కావాలని వెళ్ళి మీ దాంట్లోనే డాన్స్ వేస్తాను లేకపోతే డాన్సే వెయ్యను నేనని గట్టిగా ఎక్కడ మాట్లాడలేదు ఓకేనా. నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడద్దు ఫస్ట్ ఓకేనా. నేను కొంతమంది గురించే మాట్లాడుతున్నా, కొంతమంది కామెంట్లు పెడతారు మావా, ఆ కామెంట్ల గురించే మాట్లాడుతున్నా. నువ్వు పెట్టే వరస్ట్ కామెంట్ గురించే మాట్లాడుతున్నా, వింటున్నావా? నువ్వే వరస్ట్ కామెంట్ పెడుతున్నావు కదా, అప్పుడప్పుడు కళ్యాణ్కి అసలు డాన్స్ రాదు, కళ్యాణ్ వేస్ట్, తనూజ వేస్ట్, వాళ్ళిద్దరు ఫేక్ అని మాట్లాడుతున్నారు కదా, మీ గురించే చెప్తున్నా. ఫర్ ద ఫస్ట్ టైం నాకు అనిపిస్తుంది మావా వీళ్ళిద్దరు బీబీ జోడికి రాకపోవడమే మంచిదని. తనూజ గురించి ఎలా మాట్లాడుతున్నారు, తనూజ కావాలనే రావట్లేదు, పొగరు ఎక్కువైంది. తనూజ వస్తే అవతల టీంకి అంటే బీబీ జోడిలో ఉన్న టీంకి ప్లస్ అవుతుంది, వాళ్ళు విన్నర్స్ అయ్యే రేంజ్ లోకి వెళ్ళిపోతారు, అందుకే తనూజ రావట్లేదు అంటున్నారు. ఊరి నాయన తనూజ ఎంత బిజీ షెడ్యూల్ ఉంది, అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళిందా, చాలా మందిని కలుస్తుందా ఓకేనా, మూవీస్ వెబ్ సిరీస్ చేస్తుందా, కళ్యాణ్ పడాలా కూడా చేస్తున్నాడు. కానీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇప్పుడు కళ్యాణ్ పడాలా వచ్చాడు, కళ్యాణ్ ఎంత నెగిటివ్ చేస్తున్నారు మీరు ఓకేనా. పడేశాడు, కావాలని ఓడించాడు, నాగమణికంట అని పింకీ వాళ్ళని అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు తనూజ వచ్చినందుకు మీరేం మాట్లాడతారు మళ్ళీ, తనూజ కావాలని ఇలా బిహేవ్ చేస్తుంది ఓకేనా. అంటే బీబీ జోడి విన్నర్స్ వీళ్ళు అవటం తనూజకి ఇష్టం లేదు, అందుకని తనూజ కింద పడిపోయింది, తనూజకి అసలు ఇంట్రెస్ట్ లేనప్పుడు రాగటం ఎందుకు అని మీరే మాట్లాడతారు కదా. అయ్యా నరం లేని వాళ్ళకి 40 మాటలు మాట్లాడద్దని నిజంగా నాకు సోషల్ మీడియాలో కొంతమందిని చూస్తే అలాగే అనిపిస్తుంది ఓకేనా. మీకు ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టు మీరు మాట్లాడితే ఎవరు ఇక్కడ పడరు, ఎవరు తీసుకోరు ఓకేనా. వాళ్ళకు కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు భూమి బద్దలు చేసేస్తారు ఓకేనా. మీకు నచ్చిన వల్ల మీరు పొగుడుకోండి. ఇక్కడ నాకు ఒకటే అనిపిస్తుంది, నాగమణికంట అండ్ పింకీకి లెస్ స్కోర్ అయితే ఉంది మామ, కొంచెం తక్కువ స్కోర్ ఉంది. వీళ్ళు కూడా మంచి కంటెస్టెంట్స్ ఓకేనా, వీళ్ళు డాన్స్ బాగానే చేశారు, కానీ ఎలిమినేట్ అవ్వడం మన దౌర్భాగ్యం ఓకేనా, వాళ్ళ దురదృష్టం ఓకేనా. ఇక్కడ రివాన్ అండ్ బీబీ జోడీలో డెమాన్ అండ్ రీతు ఎలాగైతే ఎలిమినేట్ అయిపోయారు, వీళ్ళ జోడీ కూడా అంతే మామ. వీళ్ళు కూడా మంచి డాన్సర్సే కానీ ఎలిమినేట్ అయిపోయారు. కానీ దానికి కంపేర్ చేసుకుంటా వచ్చేసి కళ్యాణ్ పడాలా కావాలని ఓడించాడు, తనూజ కావాలని రాలేదు, ఇలా కంపేర్ చేసి మాట్లాడుతున్నారు చూసారా, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. నాకు నచ్చింది గట్టిగానే మాట్లాడతారు ఎప్పుడైనా. వాళ్ళకి లెస్ స్కోర్ వచ్చింది. మీరు ధనరాజ్ గారి వీడియో చూస్తుంటే ధనరాజ్ గారు నీట్ గా చెప్పారు ఓకేనా, కళ్యాణ్ పడాలా డాన్స్ బాగానే వేసేస్తారు, ఇక్కడ పింకీ అని నాగమణికంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల వాళ్ళకి లెస్ స్కోర్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారని నీట్ గా ధనరాజ్ గారు ఆయన వీడియోలో యూట్యూబ్ ఛానల్ వీడియోలో చెప్పారు. అలాంటివి ఏవి మీరు చూడరు, ఊరకు ఒక మనిషి మీద నిందేసేద్దాం మాటనేద్దాం అని దాంట్లో ఫస్ట్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేసే దాంట్లో ఫస్ట్ ఉంటారు. నాకు నచ్చింది ఏంటంటే ఇదే మామ, మీరు ఒక పాయింట్ రైట్ చేస్తారు, ఆ పాయింట్ గురించి మీరు మాట్లాడతారు, మీ మాట్లాడిన వాళ్ళు చివరి దాకా ఆ పాయింట్ మీద నిలబడతారంటే నిలబడరు, ఏది పడితే అది అనేస్తారు. ఇప్పుడు కళ్యాణ్ పడాలా ఎంత ఎంత డ్యాన్స్, అతను ఒక కామనర్, డ్యాన్స్ రాకపోయినా డ్యాన్స్ నేర్చుకొని వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేద్దామని వచ్చిన అతన్నే కావాలని స్లిప్ అయ్యాడు అది ఇది అని మాట్లాడుతున్నారే. అతను తనూజ రాకపోతేనేమో ఇలా మాట్లాడుతున్నారే. ఒకవేళ వాళ్ళిద్దరు నిజంగా బీబీ జోడికి వచ్చుంటే వాళ్ళిద్దరు డ్యాన్స్ అయిపోతే వీళ్ళకి పొగరు ఎక్కువైపోయింది, కావాలని డ్యాన్స్ వేయట్లేదు, బిగ్ బాస్ లో విన్నరు రన్నర్ కదా, బీబీ జోడిలో వద్దనుకుంటున్నారు వీళ్ళు అని నరలేని నాలుగు కదా, మీ పాటికి మీరు మాట్లాడేస్తారు, మేము వినేస్తాం. ఇవే మామ ఇలాంటివి జరుగుతాయి, అందుకే తనూజ కళ్యాణ్ రాలేదు. ఇంకా వాళ్ళిద్దరి మీద రూమర్స్ కూడా చాలా స్ప్రెడ్ చేశారు కదా, అందుకే రాలేదు. నాకు ఫైనల్ గా నాకు కూడా ఒకటి అనిపిస్తుంది, తనూజ కళ్యాణ్ రాకపోవడమే 100కి 100% మంచిది అని. మీకు కూడా అనిపిస్తుందా లేదా? నిజం చెప్తున్నా, నాగమణికంట అండ్ పింకీ వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల ఎలిమినేట్ అయితే అయిపోయారు, తనూజ కళ్యాణ్ వల్ల కాదు. ఇది 100కి 100% నిజం. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు బీబీ జోడీలో ఒక్కటి చెప్తున్నా, తనూజనా కళ్యాణ బిగ్ బాస్ లో
ఓకేనా, బిగ్ బాస్ లో వీళ్ళు నచ్చారా, బీబీ జోడీలో ఎవరు నచ్చారు, బీబీ జోడీ విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? మొత్తం అయితే కింద కామెంట్ చేయండి. ఒకటే చెప్తున్నా, నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా. ఓకేనా, ఉన్నది ఉన్నట్టు చెప్తా, అవతల వాళ్ళు ఎంత పెద్ద తూపైనా సరే. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి.